అందరికీ నమస్కారం. ఇది ముందు వీడియో కంటిన్యూషను. ముందు వీడియోలో నేను ఆఫ్టర్నూన్ టు ఈవినింగ్ రొటీన్ చూపించాను కదా. ఇప్పుడు ఈవినింగ్ నుంచి నైట్ వరకు ఏం చేస్తాననేది చూపిస్తున్నాను. మా అమ్మాయి ఏదో ఒక స్నాక్స్ తినేసి ఈవినింగ్ స్కేటింగ్ క్లాస్కి వెళ్తుంది. వాళ్ళ డాడీ ఇంట్రెస్ట్ ఇది. ఆడపిల్లలు అయినప్పటికీ ఫిజికల్ యాక్టివిటీ ఉండాలి, ఇంట్లో ఆటలు సరిపోవు అని చెప్పి ఆయన జాయిన్ చేశారు. ఆయనే దగ్గరుండి తీసుకెళ్తారు. ఒక 1 year నుంచి వెళ్తున్నట్టుంది. మరీ రోజు కాదులేండి, వీక్లో 3 to 4 days ఈవినింగ్ టైంలోనే ఒక 1 to 1.5 hour వెళ్తుంది. మా హస్బెండ్ కూడా బిజీగా ఉంటారు. వీక్లో ఒక 3 days అలా తీసుకెళ్తారు. ఇంకా నేను మా చిన్నమ్మాయి కలిసి కాసేపు డాబా పైకి వెళ్తాము. రోజు ఈవినింగ్ టైంలో కంపల్సరీ వెళ్తాము. పైన మొక్కలు అవి ఉంటాయి కదా, వాటిని చూసుకోవాలి. కాసేపే లేండి, ఒక అరగంట అలా కాసేపు ఉండి వచ్చేస్తాము. మా చిన్నది కాసేపు ఆడుకుంటుంది, నేను మొక్కలు అవి చూసుకుంటాను కాసేపు. మందులు కానీ ఎరువులు కానీ ఏమీ వాడం కాబట్టి చీడపీడలు ఏమైనా ఉంటాయేమో అని చూస్తాను. గార్డెనింగ్లో చేతికి మించిన ఆయుధం లేదు అని అంటారు. తక్కువ మొక్కలే కాబట్టి ఏవైనా పురుగు పుట్రా కనిపించినా చేతితోనే తీసేస్తాను. కాసేపు మా అమ్మాయి ఆడుకుంటుంది. తర్వాత మొక్కలకి నీళ్ళు పోసి ఇంకా కిందకి వెళ్ళిపోతాము. మన మొక్కల్ని మన స్వార్థం కోసం పెట్టుకుంటాం కదా, అంటే మనకి పళ్ళు, కూరగాయలు, ఆకుకూరలు ఇలాంటివి ఇస్తాయని. నేను ఓన్లీ ఆకుకూరల వరకేనండి పెట్టింది. కానీ మనకు అవి అంతకు మించి ఇస్తాయని అనిపిస్తుంది నాకు. ఈ మొక్కలు ఒక థెరపీ లాగా చాలా హాయిగా అనిపిస్తుంది ఇక్కడున్న కాసేపు నాకు. నేను వీటికి ఇచ్చింది ఒక గుప్పెడు మట్టి, గుక్కెడు నీళ్ళు అంతే. ఇవి మాత్రం నాకు ఎంతో విలువైన మనశ్శాంతినిస్తాయి. సోలారా బ్రాండ్ నుంచి ఒక ప్రెషర్ కుక్కర్ తెప్పించాను. ఇది 5 liter కెపాసిటీ. నా దగ్గర 5 liter ప్రెషర్ కుక్కర్ లేదు, అందుకని ఇది తీసుకున్నాను. వీళ్ళ ప్యాకేజింగ్ కూడా బాగుంటుంది, చాలా పర్ఫెక్ట్గా ప్యాక్ చేసి ఉంటాయి లోపల. నా దగ్గర ఉన్న అల్యూమినియం కుక్వేర్ ఆల్మోస్ట్ అన్నీ మార్చేశాను నేను ఇప్పుడు. అన్నీ స్టెయిన్లెస్ స్టీల్ ట్రైప్లైనే ఉన్నాయి. నాకు సోలారా బ్రాండ్లో ఐటమ్స్ అన్నీ కూడా బాగా నచ్చుతాయి, క్వాలిటీ బాగుంటేనే నేను రివ్యూ చేస్తాను. ఇది ట్రైప్లే కుక్వేర్ కాబట్టి టాప్ టు బాటమ్ మొత్తం 3 layer థిక్నెస్ ఉంటుంది. ఇది స్టెయిన్లెస్ స్టీల్ అయినప్పటికీ అడుగు కొంచెం మందంగా ఉండడం వల్ల, థిక్ బాడీ ఉండడం వల్ల అస్సలు అడుగు మాడడం కానీ అడుగు పట్టడం కానీ ఉండదు. క్వాలిటీ చాలా బాగుంది. నేను చూసినంత వరకు ట్రైప్లే కుక్వేర్ అంటున్నారు కానీ కింద ఉండే బాటమ్ గిన్నె మాత్రమే థిక్గా ఉంటుంది, హెవీగా. పైన వచ్చే లిడ్ మళ్ళీ లైట్ వెయిట్ ఉంటుంది, పల్చగా ఉంటుంది. కానీ ఈ బ్రాండ్లో మాత్రం లిడ్ క్వాలిటీ కూడా బాగుంది, చాలా థిక్గా హెవీగా ఉంది. ఇంకా క్వాలిటీ అయితే మనం ఇంకా పేరు పెట్టక్కర్లేదు, అంత బాగుంటాయి ఇవి. నా దగ్గర చిన్న సైజ్ కుక్కర్స్ ఉన్నాయి కానీ 5 liter కుక్కర్ లేదని చెప్పి ఇది తీసుకున్నాను. సోలారా బ్రాండ్ నుంచి ఇంతకుముందు కూడా కొన్ని ఐటమ్స్ తీసుకున్నాను, అవి నచ్చాయి. ప్రెషర్ కుక్కర్ క్వాలిటీ కూడా నచ్చింది నాకు. ఇంకా యాజ్ యూజువల్గా వాడే ముందు ఒక్కసారి కడిగేస్తున్నాను నేను. దీనిలో మీకు నేను ఎగ్ పులావ్ చేసి చూపిస్తాను ఇప్పుడు. ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని దానిలో కొద్దిగా ఆయిల్ వేసుకుంటున్నాను. ఆయిల్ చాలా తక్కువ పడుతుంది, హెవీ బాటమ్ ఉంటాయి కాబట్టి. దానిలో కొద్దిగా ఉప్పు, పసుపు, కొంచెం కారం వేసుకుని ఒక్కసారి కలిపేసుకుని నేను ఎగ్స్ని బాయిల్ చేసి ఉంచుకున్నాను. ఇవి నాటుకోడి గుడ్లు. ఒక్కసారి అటు ఇటు కలుపుతూ ఫ్రై చేసేసుకుంటున్నాను. మామూలుగా అయితే ఎగ్స్ అడుగు పట్టేస్తాయి, అస్సలు స్టిక్ అవ్వలేదు చూడండి బాటమ్కి. అదే ఆయిల్లో సన్నగా పొడవుగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించుకుంటున్నాను. వీటిని లైట్ గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు వేయించుకోవాలి, అప్పుడు బాగుంటుంది పులావ్ టేస్ట్. దానిలో నా దగ్గర ఉన్న పులావ్ మసాలా అన్నీ వేసేస్తున్నాను.
నేను ఇక్కడ టొమాటోస్ని పేస్ట్ చేసి పెట్టుకున్నాను, దాన్ని కూడా వేసేస్తున్నాను. ఒక్కసారి కలిపేసుకుని ఇప్పుడు దీనిలోకి ఉప్పు, పసుపు, కారం వేసుకుని దగ్గర పడేంత వరకు మగ్గించుకుంటున్నాను. ఎగ్ పులావ్ అంటే ఓన్లీ ఎగ్స్ వేసి ఊరుకోని నేను, ఫైబర్ కూడా ఉండాలి మనం తినే ఫుడ్లో. దానికోసమే క్యారెట్, కొంచెం పచ్చి బఠానీ ఉన్నాయి నా దగ్గర, వాటిని కూడా కడిగేసి వేసుకుంటున్నాను. దీనిలోకి అల్లం వెల్లుల్లి పేస్ట్, ధనియాల పొడి, జీలకర్ర పొడి, కొంచెం గరం మసాలా వేసుకున్నాను అంతే. ఇప్పుడు 1 గ్లాస్ బియ్యానికి 2 గ్లాసులు నీళ్ళు పోసుకుని బియ్యాన్ని కూడా కడిగి వేసేస్తున్నాను. ఒకసారి అంతా కలిసేలాగా బాగా కలిపేసుకుని మనం బాయిల్ చేసి పెట్టుకున్న ఎగ్స్ కూడా వేసేసుకుని మూత పెట్టి వెయిట్ పెట్టి ఒక 2 విజిల్స్ మీడియం ఫ్లేమ్లో వచ్చేంత వరకు ఉడికించుకుంటే సరిపోతుంది. చాలా పర్ఫెక్ట్గా కుక్ అయింది. పిల్లలు తినాలని కొంచెం ఎసరు ఎక్కువే పోసాను నేను, మెత్తగా ఉంటే ఈజీగా తినగలుగుతారని. ఈ సోలారా ప్రెషర్ కుక్కర్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, కావాల్సిన వాళ్ళు చెక్ చేయండి. ఇంకా కాసేపు పైన మా పాపను ఆడించేసి ఇంకా కిందకు వచ్చేసాము. ఈవినింగ్ 5:30 అలా అయ్యేసరికి నేను విండోస్ అన్నీ క్లోజ్ చేసేస్తాను, లేదంటే దోమలు ఎక్కువ ఉంటాయి మా ఏరియాలో. ఈవినింగ్ అయ్యేసరికి దోమలు వచ్చేస్తాయని. తలుపులన్నీ వేసేసి లైట్స్ ఆన్ చేస్తాను. ఈలోపు మా హస్బెండ్ కూడా వస్తారు. ఈవినింగ్ ఆయనకి టీ తాగే అలవాటు ఉంది, ఆయన కోసం టీ ప్రిపేర్ చేస్తున్నాను. నాకు లక్కీగా కాఫీ, టీ లాంటి అలవాట్లు ఏం లేవు. చిన్నప్పటి నుంచి మా ఇంట్లో మా అమ్మ నాకు అలవాటు చేయలేదు. అప్పుడు ఎందుకు అలవాటు చేయలేదు కానీ ఇప్పుడు అనిపిస్తుంది ఆ అలవాటు లేకపోవడం వల్లే రోజుకి ఒక 2 స్పూన్లు షుగర్ ఇంటేక్ తగ్గింది అని. అంతే కదా, అంటే పొద్దున్న కాఫీలోనో ఈవినింగ్ టీలోనో ఒక 2 స్పూన్లు ఎక్స్ట్రా షుగర్ తీసుకునేదాన్ని. లేదంటే ఒకసారి అవి అలవాటైతే మానలేం కదా, అందుకని నేను టీలో అల్లం, యాలకులు అన్నీ వేసి పెడతాను. ఇది మిల్క్ కుక్కర్. దీనిలో నుంచి పాలు కొంచెం తక్కువ క్వాంటిటీ తీయాలి అని అంటే ఒక్కొక్కసారి కింద పడిపోతూ ఉంటాయి, అందుకని ఇలా గరిటతో తీస్తున్నాను నేను. మా ఇంట్లో వైట్ షుగర్ అస్సలు ఉండదు కాబట్టి మేము షుగర్కి బదులుగా తాటి బెల్లం, బెల్లం పొడి ఇలాంటివి వాడతాము. నేను ఇక్కడ టీలో కొంచెం తాటి బెల్లం వేస్తున్నాను. నేను పిల్లలకి చాలా ఎర్లీగా డిన్నర్ పెట్టేస్తాను. 6:30, అప్పుడప్పుడు 7 లోపే డిన్నర్ అయిపోతుంది మా ఇంట్లో. మ్యాక్సిమం నైట్ టైం వంట పని ఏం ఉండదు. పొద్దున చేసిన వెజిటేబుల్ బిర్యానీ ఉంది, దాన్నే పెట్టేస్తున్నాను. ఎర్లీగానే తింటారు కాబట్టి పిల్లలు, నేను కొంచెం ఎక్కువ క్వాంటిటీలోనే వండుతాను పొద్దున వండినప్పుడే. కూరలు కానీ ఇలా పులావ్స్, బిర్యానీస్ ఏవైనా సరే. పిల్లలు పడుకునేటప్పటికి వాళ్ళు తిన్నదంతా అరిగిపోవాలి, అప్పుడు వాళ్ళ ఇమ్యూనిటీ బాగుంటుంది. నాకు మా హస్బెండ్కి నైట్ డిన్నర్ చేసే అలవాట్లేదు. మేము 2 మీల్స్ మాత్రమే తింటాము, పొద్దున్న బ్రేక్ఫాస్ట్, ఆఫ్టర్నూన్ లంచ్ మాత్రమే. పెద్ద కారణాలు ఏం లేవు, శారీరక శ్రమ తక్కువ ఉన్నవాళ్ళు తక్కువ తింటే మంచిదని. 3 పూట్లు తినేంత శారీరక శ్రమ ఆయనకు కానీ నాకు కానీ ఉండట్లేదు. ఆయన సాఫ్ట్వేర్ ఎంప్లాయీ కాబట్టి కూర్చుని పనిచేసేదే. నేను కూడా ఇంట్లో రెగ్యులర్గా చేసుకునే పనులే కానీ ఎక్కువ బలం పెట్టి చేసే పనులు ఏమి ఉండవు కాబట్టి 2 మీల్స్ మాత్రమే తీసుకుంటాము.
నైట్ ఇంకొకసారి పాలు కాచి తోడు పెట్టడానికి రెడీగా పెడతాను. ఇప్పుడు ఒకసారి బాగా కాచేసాను అనుకోండి, నా పనులన్నీ అయ్యేసరికి కొంచెం గోరువెచ్చగా ఉంటాయి. పడుకునే ముందు తోడు వేసేస్తాను. నాకున్న అన్ని హ్యాబిట్స్లో మంచిది ఏంటంటే నైట్ టైమే కిచెన్ అంతా క్లీన్ చేసుకుని పడుకోవడం. ఇది ఎలా అలవాటు అయిందో తెలియదు కానీ నా పెళ్ళైనప్పటి నుంచి ఇంతే. కానీ ఈ ఒక్క అలవాటు వల్ల నా జీవితంలో చాలా రకాల మార్పులు చూశాను నేను. నెక్స్ట్ డే ప్రతిరోజు నా డే చాలా ఫ్రెష్గా ఉంటుంది, పీస్ఫుల్గా ఉంటుంది. నేను నా కిచెన్లోకి రాగానే పిల్లలకి ఏం చేసి పెట్టాలి అనే ఆలోచనతోనే వస్తాను. పొద్దున్నే కొంచెం మెస్సీగా గిన్నెలతో ఉన్న కిచెన్ చూశాను అనుకోండి, ఇంకా నాకు అసలు ఏది చేయబుద్ధి కాదు. ఆ రోజు అసలు వంటే చేయబుద్ధి కాదు. ఎంత లేట్ అయినా సరే కిచెన్ అంతా క్లీన్ చేసుకుని పడుకుంటాను. నేను ఉన్న గిన్నెలన్నీ వాష్ చేసేసుకుంటాను. స్టవ్ అంతా నీట్గా క్లీన్ చేసుకుని పడుకుంటాను. పిల్లలకి నేను ఎర్లీగా డిన్నర్ పెట్టేస్తాను కాబట్టి 7 to 7:15 లోపు వాళ్ళ డిన్నర్ ఫినిష్ అయిపోతుంది. నాకు ఈ పనులన్నిటికీ ఇంకొక గంట టైం పట్టినా సరే 8-8:30 కల్లా నాకు ఇంట్లో పనులన్నీ అయిపోతాయి. హాయిగా ఉంటుంది నాకు. నైట్ ఎర్లీగా పడుకోవచ్చు, పొద్దున్నే ఎర్లీగా లేవచ్చు, చాలా ప్రొడక్టివ్గా ఉంటుంది. ఈ అలవాటు మాత్రం చాలా మంచిదనే చెప్పాలి. నేను పిల్లలకి వెండి ప్లేట్లు వాడతాను కదా, ఏదో వీడియోస్ కోసమో మీకోసం చూపించుకోవడానికో నాకున్నాయని చూపించుకోవడమో కాదు. వెండి ప్లేట్లో తినడం వల్ల పిల్లల ఇమ్యూనిటీకి మంచిది, పిల్లల కంటి చూపుకి చాలా మంచిది. వీటిని నేను క్లీన్ చేసేటప్పుడు ఎలాంటి కెమికల్ క్లీనర్స్ వాడను, పీతాంబరి ఇలాంటివి కూడా వాడను. నేను బూడిదని చిన్న గాజు సీసాలో వేసి పెట్టుకుంటాను కిచెన్ సింక్ పక్కనే. దాన్నే ఈ వెండి ప్లేట్లు కడగడానికి, నేను కొన్ని మట్టి గిన్నెలు కూడా వాడతాను, వాటిని కడగడానికి మాత్రమే వాడతాను. వట్టి బూడిదే, ఇంకేమీ వేయక్కర్లేదు. ఈ బూడిదతో వెండి పాత్రలు చాలా నీట్గా క్లీన్ అవుతాయి. మీరు దేవుడి దగ్గర వాడే గిన్నెలన్నీ కూడా క్లీన్ చేసుకోవచ్చు. ఇంకొకటి, కెమికల్ క్లీనర్స్ వాడినప్పుడు మళ్ళీ త్వరగా నల్లగా అయిపోతాయి, కానీ బూడిద వాడినప్పుడు మాత్రం ఎక్కువ రోజులు ఇలానే తెల్లగా కనిపిస్తాయి. అదొకటి అబ్జర్వ్ చేశాను నేను. మీ ఇంట్లో కనుక వెండి పాత్రలు కానీ గిన్నెలు కానీ ఉంటే వాటిని నీట్గా తుడిచి పైన పెట్టేసి ఎప్పుడో పూజలకో పునస్కారాలకో తీసి వాడడం కాకుండా ఇంట్లో చిన్నపిల్లలు ఉంటే కనుక వాళ్ళకి ఖచ్చితంగా వాడండి. వాళ్ళకి చాలా మంచిది ఎదిగే వయసులో. నేను చాలామందిని అబ్జర్వ్ చేస్తూ ఉంటాను, అన్నీ ఉంటాయి కానీ వాటిని నీట్గా తుడిచి పైన రాసుకుంటారు. ఇంకొంతమంది వాటిని రోజు క్లీన్ చేసి పెట్టుకోవాలంటే కష్టం కాబట్టి వాడకుండా మానేస్తున్నారు. చాలా ఈజీ అండి. మీరు బూడిదని ఇలా తెచ్చి పెట్టుకున్నారనుకోండి, నార్మల్గా డిష్ వాషింగ్ లిక్విడ్ ఎలా అయితే వాడతామో అలానే చాలా సింపుల్గా క్లీన్ చేసుకోవచ్చు. కొంతమంది ఇంట్లో రెగ్యులర్గా వెండి పాత్రలు వాడతారు కానీ దాన్ని కెమికల్ క్లీనర్స్తో ఇలా పీతాంబరి ఇలాంటి వాటితో ఎక్కువ రోజు క్లీన్ చేస్తూ ఉంటారు. అది అస్సలు మంచిది కాదు. అలా క్లీన్ చేసిన వాటిల్లో మాత్రం పిల్లలకి భోజనం పెట్టకండి. చాలా టాక్సిక్ కెమికల్స్ ఉంటాయి వాటిలో. ఈ రోజుల్లో ఆన్లైన్లో కూడా దొరుకుతుంది బూడిద. నేను ముందు వీడియోలో చూపించాను కదా, మా అత్తగారు వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు ఆవు పేడని తెచ్చి పిడకలు చేసుకున్నాను అని. ఆ పిడకలతో నేను ఇంట్లోనే ఈ బూడిద చేసుకున్నాను. నేను రాత్రిపూట అంబలి చేస్తాను. అంబల్ని మట్టి పాత్రలోనే చేసుకోవాలి, అప్పుడే దానిలో ఉన్న పూర్తి బెనిఫిట్స్ అన్నీ మనకు అందుతాయి. నేను అప్పుడప్పుడు ఈ మట్టి పాత్రలు వాడుతూ ఉంటాను. వాటిని కడగడానికి కూడా ఎలాంటి డిష్ వాషింగ్ లిక్విడ్స్ కానీ పౌడర్స్ కానీ వాడను, బూడిదనే వాడతాను. వాడే ముందు మట్టి పాత్రని ఒకసారి కడిగేసుకోవాలి. రాత్రి ఈ అంబలిని చేసి పెట్టేసుకున్నాం అనుకోండి, పొద్దునకి ఫర్మెంట్ అవుతుంది. నేను ఇక్కడ 3 గ్లాసులు నీళ్ళు తీసుకుంటున్నాను. నేను అన్ని రకాల పిండిలతో అంబలి చేస్తాను. నేను ఇక్కడ రాగి పిండితో చేస్తున్నాను ఈరోజు. ఒక పక్క మట్టి పాత్రలో నీళ్లు మరుగుతూ ఉన్నాయి. ఇప్పుడు ఇంకొక గ్లాస్లో కొద్దిగా నీళ్ళు తీసుకుని దానిలో 3 గ్లాసులు నీళ్ళు తీసుకున్నాం కదా ఇందాక, దానికి 3 స్పూన్ల పిండి వేసుకుంటే సరిపోతుంది. ఏ పిండి అయినా సరే డైరెక్ట్గా వేయకూడదు, నీళ్ళల్లో ఉండలు కట్టేస్తూ ఉంటుంది. అందుకని కొద్దిగా నీళ్ళల్లో ఇలా పిండి వేసుకుని ఒకసారి కలిపేసుకోవాలి. నీళ్ళు ఒక పొంగు వచ్చిన తర్వాత దీన్ని వేసేసుకుని మరిగించుకోవాలి. మట్టి పాత్రకి ఒక గుణం ఉంటుంది, మనం స్టవ్ ఆఫ్ చేసేసిన తర్వాత కూడా మరుగుతూనే ఉంటుంది, అది హీట్ని ప్రొడ్యూస్ చేస్తూనే ఉంటుంది. నేను ఫుల్గా చేశాను కాబట్టి ఇంకా కాసేపట్లో పొంగు వస్తుంది అని అనుకున్నప్పుడే స్టవ్ ఆఫ్ చేసేస్తాను నేను. ఎందుకంటే మట్టి పాత్రలో ఇలాంటి జావ లాంటివి ఒక్కోసారి పొంగిపోతూ ఉంటాయి పైకి.
కాసేపటికి ఇలా పొంగు వచ్చేస్తుంది చూడండి. అప్పటికి నేను స్టవ్ ఆఫ్ చేసేసాను. ఇది మట్టి పాత్రలు వాడుతూ ఉంటే తెలుస్తుంది మీకు. మూత పెట్టేసి రాత్రంతా వదిలేస్తాను. ఈ మట్టి పాత్రకి సూక్ష్మ రంధ్రాలు ఉంటాయి మనకు కనిపించినవి. దానిలోంచి మంచి బ్యాక్టీరియా వెళ్ళి ఫర్మెంట్ అవుతుంది పొద్దున్నకి. మేము పొద్దున్నే ఇంట్లో అందరం తలొక గ్లాస్ తాగుతాం దీన్ని. పిల్లలకి ఎర్లీగా డిన్నర్ పెట్టేస్తానని చెప్పాను కదా, కానీ వాళ్ళు పడుకునేసరికి 9:30, 10 అవుతుంది. అందుకే పడుకునే ముందు ఏదో ఒక ఫ్రూట్ ఇస్తాను రోజు. మేము ఎలాంటి హైఫై కాస్ట్లీ ఫ్రూట్స్ తినము. నేను పిల్లలకి పెట్టను కూడా. మన దేశవాళీ ఫ్రూట్స్, మన ఇండియాలో దొరికే ఫ్రూట్స్ మాత్రమే తింటాము. బయట కంట్రీస్ నుంచి వచ్చిన చెర్రీస్, అవకాడోస్ ఇలాంటివి ఏమీ తినం మేము. మన ప్రాంతంలో పండినవైతే, నాటువైతే ఇంకా మంచిది. ఎక్కువగా దానిమ్మ, అరటిపళ్ళు, జామకాయలు, సపోటా, బొప్పాయి ఇలాంటి ఫ్రూట్సే ఎక్కువ పెడతాను పిల్లలకి. మన శరీర తత్వం ఎవరిదైనా సరే, మనదైనా పిల్లలదైనా, మన అమ్మమ్మ నానమ్మలకి దగ్గరగా ఉంటుంది. వాళ్ళు తిన్న ఫుడ్ తింటే మనకి ఎలాంటి రోగాలు రావు. వాళ్ళు అప్పట్లో ఈ డ్రాగన్ ఫ్రూట్లు, అవకాడాలు ఇలాంటివి ఏవి తినలేదు. మన దేశవాళీ పళ్ళు, కూరగాయలే తిన్నారు కాబట్టి నేను అవే పిల్లలకి పెడతాను. మేము ఇంట్లో ఎక్కువ అవే తింటాము. నేను చిన్నప్పుడు తినని ఫ్రూటు, దానిలో ఎన్ని బెనిఫిట్స్ ఉన్నా కానీ నేను పిల్లలకి పెట్టను. ఏ సీజన్లో దొరికే ఫ్రూట్స్ ఆ సీజన్లో పెడతాను పిల్లలకి. ఇప్పుడు అవి ఇవి అని లేదులేండి, ప్రతి సీజన్లో అన్ని రకాల ఫ్రూట్స్ దొరుకుతున్నాయి. కానీ మనకు ఒక ఐడియా ఉంటుంది కదా, మనం చిన్నప్పుడు ఈ సీజన్లో ఈ ఫ్రూట్స్ తినేవాళ్ళము అని. అవే తెప్పిస్తాను నేను. ఇందాక పాలు కాచి పెట్టేసుకున్నాను కదా, నా పనంతా అయ్యేసరికి అవి కొంచెం గోరువెచ్చగా ఉంటాయి. పాలల్లో పెరుగు తోడు వేసేస్తే అయిపోతుంది. ఇంకా రోజు రాత్రిపూట ఆల్మోస్ట్ పనులన్నీ ఇలానే ఉంటాయి నాకు. చాలా త్వరగా పనులన్నీ చేసేసుకుంటాను నేను. నైట్ పిల్లలతో కాసేపు టైం స్పెండ్ చేయొచ్చు అని. ఇంకా పనంతా అయిపోయింది. స్నానం చేసి వచ్చి పిల్లలతో కాసేపు ఆడుకుని ఆ ఫ్రూట్స్ పిల్లలకి పెట్టేసి వాళ్ళని పడుకోబెట్టేయడమే. ఇంతేనండి ఈ వీడియో. మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుద్దాము. ఉంటాను.